హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఒక వీడియో. అది మన వైజాగ్ నుంచి కొత్త వలస వెళ్ళాలండి. కొత్త వలస నుంచి దేవరాపల్లి రోడ్లోని కల్లేపల్లి రేఖ అని ఒక ఊరు ఉందండి. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలోని పెదరెడ్లపాలెం అని ఒక విలేజ్ వస్తుందండి. అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే అక్కడ శ్రీరాముడి గుడి ఒకటి ఉంటుందండి. ఆ గుడి, ఆ కొండ నునుపు కొండ అంటారు దాన్ని. ఆ నునుపు కొండ చూసారా? మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానా? పచ్చడి పొలాలు, కొండ, నునుపు కొండ. ఇవన్నీ ఏంటంటే నేను కింద నుంచి పైకి వచ్చి చూశానండి. చాలా బాగుంది. అక్కడ నునుపు కొండ మీద కూడా మెట్లు ఉన్నాయండి. ఒక 700, 800 మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు కూడా ఈ నునుపు కొండ రాయి ద్వారానే తయారు చేశారండి. మెట్లు కూడా వాటి సిమెంట్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి ఆ మెట్లకి. కానీ కొండ మీదకి వెళ్తే చిన్న గుడి అండి, రాముడి గుడి. చాలా అద్భుతంగా ఉంది. కానీ కొండ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. నునుపు కొండ అండి. పూర్తిగా మొత్తం అంతా పల్చగా ఉండి రాయేనండి. మొత్తం కొండ అంతా నున్నంగా ఉందండి. కొండ మాత్రం చాలా బాగుందండి. ఆ కొండ మీద కూడా మన పంతులు గారు మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఉంటారటండి. ఈవినింగ్ మాత్రం 5 నుంచి 6 వరకు 1 అవరే ఉంటారండి. కానీ శ్రీరామనవమి రోజు నాడు మాత్రం విపరీతంగా జనం వెళ్తారటండి. చాలా అక్కడే భోజనాలు చేసుకుని అక్కడే అన్నదానం అన్నీ ఇంక A to Z అంతా. కానీ కొండ మాత్రం అద్భుతంగా ఉందండి. చాలా నునుపు కొండ అండి. ఓకే ఫ్రెండ్స్, బాగుందండి వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, బెల్ మాత్రం కంపల్సరీ నొక్కండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు దేవరాపల్లి వెళ్ళినప్పుడు కంపల్సరీ కల్లేపల్లి రేఖ ఊరిలోని పెదరెడ్లపాలెం వెళ్ళండి.